మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోసానిపల్లి గ్రామంలో శనివారం రాత్రి స్థానికులు నిరసన ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ బండపోసానిపల్లి నుండి రామయ్యపల్లి చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం చౌరస్తా వద్ద పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. హిందువులపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఉగ్రవాదులను మట్టి కరిపించాలని నినాదాలు చేశారు. పహల్గాంలో జరిగినటువంటి దాడికి ఉగ్రవాద దాడికి నిరసనగా మా గ్రామంలో ర్యాలీ కార్యక్రమం చేపట్టినాము. యువత అంతా పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం బండపోసనపల్లి గ్రామం నుంచి రామయ్యపల్లి చౌరస్తా వద్దకు గ్రామము యువకులందరూ ర్యాలీగా నిరసన చేపట్టి పాకిస్తాన్పై మోదీ గారు కఠిన చర్యలు తీసుకోవాలని యువత తరపున మా గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు అందరూ మోడీ గారిని కోరడం జరుగుతున్నది. జై భారత్ మాతా కీ జై. ఈరోజు బండపోసానిపల్లి గ్రామం నుంచి యువకులం అందరము అత్యధిక సంఖ్యలో పాల్గొని పహల్గాం ఉగ్రవాద కార్యక్రమాన్ని దాడిని ఖండిస్తూ మేము ఈ గ్రామం తరఫున నిరసన వ్యక్తం చేస్తూ రామయ్యపల్లి నుండి బండపోసానిపల్లి నుండి రామయ్యపల్లికు ర్యాలీగా తరలి రావడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు పాకిస్తాన్ చేపట్టినైతే తీవ్రంగా వాళ్ళపై చర్యలు ఉంటాయని, మేము దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నామని మా గ్రామం తరఫున మేము తెలియజేస్తున్నాము. భారత్ మాతా కీ